దీనివల్ల మీకు నీటి ఎద్దడి లేదు. ఇప్పుడే మన మిత్రులు ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. ఆ రిక్వెస్ట్ చూస్తే ఏదైతే సార్వగడ్డ మినీ రిజర్వాయర్ 26 కోట్లు అవుతుంది. దత్తి రాజేరు గజపతి నగర మండలాలకి పెద్ద ఎత్తున నీటి వనరులు కల్పించే పరిస్థితి వస్తుంది. 27 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, 2 సంవత్సరాల లోపల పూర్తి చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇదే కాకుండా గిరిజన విశ్వవిద్యాలయం పక్కనే వస్తుంది. ఇంత మునుపైతే ఒక ప్రభుత్వం ఉండేది. ప్రభుత్వం వస్తూ ఉంటే మీరు చూసుంటారు, అప్పుడు చెట్లన్నీ నరికేసేవాళ్ళు, పరదాలు కట్టేవాళ్ళు. ఉన్నాయా ఇప్పుడు పరదాలు? చెట్లు నరుకుతున్నారా ఇప్పుడు? ఎవరైనా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారని పక్కనంతా కూడా గోతులు తవ్వేవాళ్ళు పోనీయకుండా. పోలీసులు అడ్డం పడేవాళ్ళు. నిజమా అబద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాస్తవం అయితే ఒక్కసారి గుర్తు తెచ్చుకొని చప్పట్లు కొట్టుండే వాస్తవని. ఎవరు నవ్వినా అప్పుడుండే ప్రభుత్వం మిమ్మల్ని వేధించేవాళ్ళు. అవునా కాదు? కేసులు పెట్టేవాళ్ళు. నవ్వడానికి వీల్లేదు, ఫ్రీగా మాట్లాడడానికి వీల్లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టారు. 2024లో మళ్ళీ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే, మీరందరూ స్వేచ్ఛగా ఉన్నారంటే అది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు కానీ కక్ష ఉంటే విశ్వవిద్యాలయాన్ని మళ్ళా మార్చాలి. మార్చను. నేను తుగ్లక్ కాదు, ఆ తుగ్లక్ రోజులు అయిపోయినాయి. అందుకే ఇక్కడే కడతా, ఇంకా బాగా కడతా, డబ్బులు ఇప్పిస్తా. ఇప్పించడమే కాదు, ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్కడ కూడా ఇంత మునుపు ఏదైతే పెట్టారో అక్కడైతే ఒక గ్రేహౌండ్స్ క్యాంపస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈ ఊర్లో, ఈ మండలంలో, ఈ జిల్లాలో కూడా మత్స్యకారులు చేప వేటకి ఏదైతే మన మత్స్యకారులకు ఒక జట్టి కావాలని చెప్పి కోరారు, తప్పకుండా కట్టిస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇంకో పక్కన జామి మండలం శాసనాపాలెం నుంచి వేదవేమిని మార్గంలో హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కావాలన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మర్రి వలస ఆంధ్రా ఆర్ఎన్బి రోడ్ నుంచి మర్రి వలస బ్రిడ్జ్తో కలిపి గజపతి నగరం వరకు రోడ్డు వేయాలన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడే కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీ మొన్నటి వరకు మామూలు కార్యకర్తను ఒక ఎంపీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. పార్టీ అంటే ప్రాణంగా చూసుకుంటున్నాడు.